కొత్త జంట అంటే వివాహం అయిన తర్వాత ఆ కొత్త జంట అత్తారింటి దగ్గరేమో అమ్మాయి అమ్మాయి అచ్చా! అమ్మాయిని విడదీస్తారా? విడదీసి ఉంచుతారు. అవును. అయితే దానికి కూడా కారణం ఆషాఢంలో అత్తగారు తొక్కిన గుమ్మం కోడలు తొక్కకూడదు. కోడలు తొక్కిన గుమ్మం అత్తగారు తొక్కకూడదని చెప్పి అచ్చచ్చా! ఇదివరకు నుంచి కూడా పూర్వం నుంచి నడుస్తోంది. ఆ! అయితే దానికి ప్రత్యేకమైన కారణాలేమిటయ్యా అంటే, సైన్స్ పరంగా అయితే గనక, ఇప్పుడు ఈ సమయంలో బాగా చల్లదనం. ఈ చల్లదనానికి కుర్రాడు కానీ, అమ్మాయి కానీ దగ్గరికి ఇష్టపడి కలుస్తారు. ఓకే. అవును. కలవడం వల్ల వీళ్ళకి సంతానం ఎప్పుడు కలుగుతుంది? మంచి వేసవి కాలంలో ఉష్ణ బాగా ఉష్ణం ఉన్న టైంలో సంతానం కలుగుతుంది. ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే గనక 9 నెలలు. ఆ! మళ్ళీ వేసవికాలంలో సంతానం కలుగుతుంది. ఆ సంతానం కలిగే సంతానానికి చర్మ వ్యాధులు గానీ, అంటువ్యాధులు గానీ, ఈ వేడి తట్టుకోలేక ఆ కుమారుడు చనిపోతాడనో, ఇలాగ ఈ విధంగా సైన్స్ పరంగా అచ్చా! ఈ యొక్క ఆషాఢం నందు వాళ్ళిద్దరూ కలవకూడదని చెప్పి ఆషాఢ మాసంలో కరెక్ట్‌గా మనకి చిత్తకార్తికి అంటే మే నెలలో ఈ యొక్క సంతానం కలుగుతుంది. హ్మ్. ఆ చిత్తకార్తె సమయంలో చాలా తీవ్ర ఎండస్తాపం ఎక్కువగా ఉండడం, అవును. ఇవన్నీ జరగడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతారని జెప్పి, ఓకే. వేసవికి తట్టుకోలేరని జెప్పి, ఈ విధంగా అచ్చచ్చ!